అందరికీ నమస్కారం. గుర్రెల్లోని చాలా మంది చనిపోయారు అంటారు. వైసీపీ ఎంతమంది చనిపోయారు ఏంటి మేడం? యాక్చువల్గా డయేరియా వల్ల ఒకటేంటంటే రాజకీయం అయితే చేస్తున్నారన్న సంగతి అందరికీ అర్థమవుతుంది. కలెక్టర్స్ కానీ అక్కడ ఉన్న వైద్య బృందం కానీ ఈ రోజు వరకు చెప్పింది ఒకరు చనిపోయారు, మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం డిఫరెంట్ కారణాలతో చనిపోయారు. కానీ దాన్ని కూడా ప్రామాణికంగా తీసుకోవాలా వద్దా అన్న సంగతి పెట్టుకొని విజయానంద్ గారు ఐఏఎస్ ఆఫీసర్, ఆయన మీ అందరికీ కూడా తెలుసు. ఆయన ఈరోజు అక్కడికి అబ్జర్వర్ కింద కూడా వేసి దాని మీద ఒక నిజ నిర్ధారణ మనం అందరూ కూడా చేసుకోవాలి, ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వడానికి కూడా చెప్పారు. దాని మీద ఆల్రెడీ ఆయన కూడా రావడం జరిగింది, గుర్రెలు వెళ్ళడం జరిగింది. అక్కడ అవన్నీ కూడా వాటర్ అదంతా కూడా ఈరోజు టెస్టులకు కూడా పంపించడం జరిగింది. ఎక్కడైతే ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పారు. ఒకటేంటంటే డ్రైనేజ్కి సంబంధించిన వాటర్ తాగే వాటర్లో కలవడం వల్ల ఆ బ్యాక్టీరియా వల్ల ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చింది అనే సంగతి మనందరికీ కూడా ఈరోజు మనకి తేటతెల్లమైంది. విషయం ఏంటంటే నేను రాజకీయాలు మాట్లాడడం అన్నది పక్కన పెడితే రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఏదైనా ఉంది. ఈరోజు లాస్ట్ 5 సంవత్సరాలు మనకి ఎవరున్నారు? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జల మిషన్ పేరు పెట్టుకొని చాలా గ్రామాల్లో డ్రైనేజీలకి పక్కన రోడ్ల మధ్యలోని తవ్వి ఈ పైప్ లైన్లను వేయడం జరిగింది. ఈ పైప్ లైన్లలోని కొన్ని పైప్ లైన్స్ ఆ డ్రైనేజ్ వాటర్ పక్కన కొన్ని సందర్భాల్లో చూస్తే డ్రైనేజ్ వాటర్ లోపలే వాటర్ తాగే వాటర్ పైప్ లైన్లు కనిపించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేనేంటంటే లాస్ట్ గవర్నమెంట్లో చేసిన పాపాలు ఏదైతే ఉన్నాయో, వాళ్ళు ఏదైతే తప్పిదాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఇంపాక్ట్ అన్నది ఈరోజు జనాలకి పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ఆ ఏదైతే లాస్ట్ టైంకి సంబంధించి ప్రికాషనరీ ఎటువంటివి ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల ఈరోజు కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. దీని మీదనే మేమందరం కూడా ఇమీడియట్గా గౌరవ సీఎం గారు, మొన్న పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఇమీడియట్గా అక్కడికి రావటం, ఎక్కడెక్కడ వాటర్ కంటామినేషన్ జరిగింది, ఏ ట్యాంక్స్ ఉన్నాయి అని చెప్పి అవన్నీ కూడా చూడటం ఇమీడియట్గా జరిగింది. అదేవిధంగా కంటిన్యూగా 4 రోజుల నుంచి అక్కడ ఒక మెడికల్ క్యాంప్ కూడా రన్ చేస్తున్నాం. అక్కడ ప్రతి ఒక్కరికి కూడా పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాం. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే చూసుకుంటున్నాం. ఇంకా ఏమైనా జరిగినా కూడా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలని ఈరోజు నేనే అక్కడ ఫీల్డ్ మీదకి వెళ్తున్నా. ఫీల్డ్ మీదకి వెళ్ళి వాళ్ళందరితో కూడా రివ్యూ చేసి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా ఒకసారి నేను మాట్లాడి ఒక ప్రక్క ప్రణాళికతో ఇన్ ఫ్యూచర్లో ఎక్కడ కూడా ఇటువంటి సమస్య రాకుండా చూసుకునే బాధ్యత. తల్లి చెల్లి మీద కేసులు పెట్టడం ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డి? అంటే మీరు ఆశ్చర్యపోయారేమో కానీ నేనైతే ఆశ్చర్యపోలేదు. తల్లి చెల్లి మీద ఏదో రోజు కేసు పెడతాడని అనుకున్నా కేసు పెట్టాడు. సొంత బాబాయిని సీఎం కుర్చీలో కూర్చోవడం గురించి సొంత బాబాయిని చంపేశాడంటే మళ్ళీ అదొకటి చంపించేశాడు. తర్వాత చెల్లిని కామప్ చేశాడు, నేను నీకు న్యాయం చేసేస్తాను సిఐడికి ఇచ్చేయాలి అని. అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడి లేదు, ఏదీ లేదు, వెళ్ళిపో అన్నాడు. సొంత చెల్లి రోడ్డు మీదకి వచ్చి ఢిల్లీ వీధుల్లో తిరిగి ఈరోజు బయటకు వచ్చింది, బాబాయ్ కూతురు. ఇక్కడ సొంత చెల్లి పరిస్థితి ఏంటిరా అంటే ఇతగాడు రాజకీయాల్లో ఎమర్జ్ అవడానికి, సీఎం అవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పాదయాత్ర చేసింది షర్మిల. చాలా సపోర్టివ్గా ఉన్నారు. కానీ ఆఖరికి మొన్న ఎలక్షన్స్కి ముందు ఆవిడ కూడా బయటకు వచ్చి తిరుగుబాటు బావుట ఎగరేశారు. నేనైతే ఆ రోజే అనుకున్నాను, ఏదర్ అందరికీ రక్షణ కల్పించడం కాదు, షర్మిలమ్మకి విజయమ్మకి కూడా రక్షణ కల్పించాలి డెఫినెట్గానా అన్న ఉద్దేశంతోనే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మేం ప్రతిపక్షంలో ఉండేటప్పుడు లోకేష్ గారికి, బ్రాహ్మణి గారికి, అమ్మకి, బోనమ్మకి కూడా ఇమీడియట్గా సపోర్ట్ తీసేసిన మేము మాత్రం ఈరోజు కంటిన్యూ చేస్తున్నాం. షర్మిల గారికి కానీ, విజయమ్మ గారికి కానీ, భారతి గారికి కానీ మేము కంటిన్యూ చేస్తున్నాం ఈరోజు. కాబట్టి ఇదే ఒక సంఘటన ఎప్పుడప్పుడు జరుగుతుంది అనుకున్నాం, జరిగింది. మీరు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అతనికి సొంత తల్లి మీద, చెల్లి మీద ఉన్న పరిస్థితి ఏంటన్నది, ఒక ఎఫెక్షన్ ఏంటన్నది ఇప్పుడు మీకే అర్థం ఉంటుంది. ఇతగాడమే బయటకు వచ్చి అక్క చెల్లెములు అంటాడు. సొంత చెల్లిలా భావించలేకపోతున్నాడు, కానీ ఊరి మీద ఉన్న వాళ్ళందరినీ మాత్రం అక్క చెల్లెములు అంటున్నాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేస్తారు. పార్టీని ఒక్కొక్కరు వీడియో వెళ్తున్నారు. నేను వాసిరెడ్డి పద్మ గారు కూడా వెళ్ళిపోయారు, చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఎవరైనా మీ పార్టీకి వస్తామని ఎవరైనా టచ్లో ఉన్నారా? మా పార్టీకి వస్తారో టచ్లో ఉన్నది మా అధిష్టానం చూసుకుంటుంది. మాకు పార్టీ అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చూసుకుంటారు. ఒకటి మాత్రం నిజమండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇది బూచి చూపించాడు 2019లో.
నాయకులకి చూపించాడు, లేకపోతే జనాలకి చూపించాడు, అయిపోయింది. ఇంకా ఆ పీరియడ్ అయిపోయింది. ఈరోజు వాస్తవం ఏంటన్నది వాళ్ళ నాయకులు తెలుసుకుంటున్నారు. పాప వాసిరెడ్డి పద్మ గారి విషయంకి వచ్చేసరికి వాసిరెడ్డి పద్మ గారు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే చేశారు. అక్కడ విజయవాడలోని ఒక వికలాంగురాలని, దళిత వికలాంగురాలని రేప్ 3 రోజుల పాటు సామూహిక అత్యాచారం చేస్తే ఆవిడ్ని, ఆ అమ్మాయిని పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టిన సందర్భం. అంటే ఆవిడే ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు, జగన్మోహన్ రెడ్డి మహిళల సమస్యల పట్ల అవగాహన లేదని క్లియర్గా చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు.